9వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినము మట్టల ఆదివారము యేసునాథుడు ఒక రాజుగా, దావీదు కుమారుడుగా, దావీదు సింహాసన వారసుడుగా యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించినటువంటి దినం. ఆయన గాడిద పిల్ల మీద కూర్చుండి రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు చట్టబద్ధమైన, శాసనబద్ధమైన పరిపాలకుడుగా, దావీదు సింహాసనానికి న్యాయమైన వారసుడుగా గుర్తింపు పొంది యెరూషలేములోనికి ప్రవేశించిన తరువాత సరిగ్గా వారము దినాలకు ఆయనను సిలువ వేశారు. దాదాపు 5 రోజులు అనుకోండి. ఆ పై ఆదివారం వల్ల ఆయన మరణాన్ని గెలిచి లేచారు. యేసునాథుడు రాజుగా యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఆయన ఏం చేస్తున్నాడో మీరు గమనించండి. దయచేసి 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఇదే పాట దేవదూతలు పాడారు ఆయన జన్మించిన శుభదినం. యేసునాథుడు పుట్టినప్పుడు ఏ పాట దేవదూతలు పాడారు, అదే పాట జన సమూహాల నోట్లోకి వచ్చేసింది మట్టల ఆదివారం నాడు. ఆయనను రాజుగా గుర్తించి తీసుకొని వచ్చారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఆయనను ఆరాధిస్తూ, ఘనపరుస్తూ తీసుకొని వస్తూ ఉన్నారు. జన సమూహములు మహా సంతోషముతో ఆయన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ తీరా పట్టణమునకు సమీపించినప్పుడు యేసయ్య కళ్ళల్లో కన్నీరు. అందరూ హోసన్నా, జయము జయం అంటున్నారు. మట్టలాదివారము నాడు యేసు ఏడుస్తున్నాడండి. అందరూ జయము జయం అంటున్నప్పుడు యేసు ఏడుస్తున్నాడు. ప్రభు పేరిట వచ్చుచున్న రాజాధిరాజా నీకు స్తోత్రము అంటూ ఉండగా యేసు ఏడుస్తున్నాడు. జన సమూహము ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటూ ఉండగా యేసు ఏడుస్తూ ఉన్నాడు. 41వ వచనము చూడండి. ఆయన గాడిద పిల్ల మీద కూర్చుండి మట్టల ఆదివారమున యెరూషలేమునకు సమీపించినప్పుడు పట్టణాన్ని చూశాడు. ముందు చూశాడు, బాగా చూస్తే ఏడుపు వచ్చింది ఆయనకి. యేసు ప్రభువు వారు ఏడ్చాడు అనే 2వ సందర్భం ఇది. లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. తర్వాత యెరూషలేమును చూసి ఏడ్చాడు. లాజరు సమాధి దగ్గర ఎందుకు ఏడ్చాడంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అయ్యో, నన్ను ప్రేమించిన వారి హృదయానికి ఇంత గాయం అయిందా అని వారిని బట్టి ఆయన ఏడ్చాడు. అదే సమయంలో యెరూషలేమును చూచి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అన్నాడు. ఎందుకు ఏడ్చాడంటే దాని సంగతి బాగోలేదు. ఎందుకు ఏడ్చాడో చెబుతున్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి
నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రియులారా, యెరూషలేమును చూసి రక్షకుడు ఏడుస్తున్నాడు. కారణం ఏంటంటే తనకు సమాధానకరమైన సంగతులేమిటో ఆ పట్టణం తెలుసుకోలేదట. తాను ఏ మార్గం నడిస్తే తనకు సమాధానం కలుగుతుందో, ఏ విధంగా జీవిస్తే సమాధానం పొందగలుగుతుందో దానికి ఇంకా అర్థం కాలేదు. కనీసము ఇప్పుడైనను నీవు ఆ సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకు మంచిది, నీకెంతో మేలు. కానీ ఎప్పుడు కూడా నీకు అర్థం కాదమ్మా. ఈ రోజు కూడా నీకు అర్థం కాదు. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ యూ టు రిపెంట్. నువ్వు మారు మనసు పొందడానికి ఇది ఆఖరి రోజు అన్నాడు. ఈ నీ దినం అన్నాడా లేదా? 42లో నా ఓల్డ్ స్టడీ బైబిల్లో ఆ నీ అనే ఒక అక్షరానికి రౌండ్ గుండ్రం చుట్టుకున్నాను. దిస్ ఈజ్ యువర్ డే ఫర్ రిపెంటెన్స్. రేపు నీ రోజు కాదు, రేపు నీది కాదు. రేపు మారు మనసు పొందుతాను, రేపు నేను నా లోపాలు దిద్దుకుంటాను, రేపు సవరించుకుంటాను, రేపు పాపం మానుకుంటాను, రేపు అనకు. దిస్ ఈజ్ యువర్ డే ఫర్ రిపెంటింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు గాడ్. ఈ నీ దినం యెరూషలేముతో ఇది నీ దినం అనడానికి ఒక ప్రవచన సంబంధమైన కారణం ఉన్నది, ఒక ప్రాఫెటిక్ రీజన్ ఉంది. అదేమిటంటే ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు ప్రత్యేకముగా నియమించిన 70 వారముల కాలమున్నది. అదంతా పెద్ద శాస్త్రం. ఇప్పుడు చెప్పగలను, మీరు వినగలరు, కానీ సమయం సరిపోదు. 70 వారముల కాలము అంటే 490 సంవత్సరాల కాలము. ఆ 490 ఏండ్లను ఉపమాన రీతిగా 70 వారములు అన్నారు. వారానికి 7 ఏండ్లు, 70 వారాలకు 490 ఏండ్లు. అది ఎప్పుడు మొదలైందంటే క్రీస్తుకు పూర్వము 445వ సంవత్సరం మార్చి నెల 14వ తారీఖు స్టార్ట్ అయింది ఈ 70 వారాల లెక్కింపు. BC 445 మార్చ్ 14th ఆ దినం ఏం జరిగిందంటే యెరూషలేమును మరలా కట్టించుకొనవచ్చును అని ప్రపంచ సామ్రాట్టు అర్తహషస్త రాజు ఆజ్ఞ జారీ చేశాడు. నెబుకద్నెజరు హయాములో యెరూషలేము నేలమట్టము చేయబడింది, కాల్చివేయబడింది పునాదులతో సహా. ఇశ్రాయేలు జనాంగానికి సొంత ఊరు లేదు, సొంత దేశము లేదు, రాజధాని నగరం లేదు, రాజ్యము లేదు, రాజు లేడు. దేశ దిరుమరులై చెల్లా చెదురైపోయారు, చెరకు కొనిపోబడ్డారు, దాస్యములో ఉన్నారు. మళ్ళీ ఎక్కడో పరాయి దేశంలో పరాయి రాజులకు సేవ చేస్తున్నారు. 70 సంవత్సరాల చెరకాలం అయిపోయింది. దేవుడు మళ్ళీ తన ప్రజలను ఇశ్రాయేలును యెరూషలేముకు నడిపించడానికి పూనుకున్నాడు. శిక్షాకాలం అయిపోయింది. తప్పే చేశారు, జైలుకు పోయారు, 2 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత బయటికి పంపరా? ఇశ్రాయేలు జనాంగము చేసిన తప్పులకు దేవుడు 70 ఏండ్ల శిక్ష విధించి శిక్షాకాలం అయ్యాక వారిని కనికరించి మరలా వెనుకటి ప్రభావము వారికి ఇవ్వాలని, వెనుకటి ప్రభావంలోకి నడిపించాలని దేవుడు పూనుకున్నాడు. ఆయన దిగి వచ్చి అర్తహషస్తరాజు మనస్సును ఆయన కదిలించాడు. అర్తహషస్తరాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశము కింద ఉన్నటువంటి యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరండి, మీ యెరూషలేము నగరాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు, మేము మీకు అనుమతి జారీ చేస్తున్నాం అన్నాడు. అది BC 445 మార్చ్ 14th. అక్కడి నుంచి లెక్క పెడితే 70 సంవత్సరాల కాలం కీలకమైన సమయం. అందులో
69 వారాలు ఒక లెక్క, ఆఖరిది 70వ వారం మాత్రం ఒక లెక్క. 69 వారాలు ఏకబిగిని వరుసనే గడిచిపోయినాయి. BC 445 నుండి వరుసనే మొదటి వారం, రెండో వారం అంటే మొదటి 7 ఏళ్ళు, రెండవ 7 ఏళ్ళు, మూడవ 7 ఏళ్ళు, నాలుగవ 7 ఏళ్ళు, ఇట్లాగా 10వ వారం అంటే 70 ఏళ్ళు కదా. అలాగా 20వ వారం అంటే 140 ఏళ్ళు, 30వ వారం అంటే 210 ఏళ్ళు, ఇట్లాగా వరుసనే 69 వారాలు గడిచినాయి. 69వ వారములోని ద లాస్ట్ డే అదన్నమాట, మట్టలాదివారం. ద లాస్ట్ డే ఆఫ్ ద 69th వీక్. 70వ వారం ఆగిపోయింది అక్కడ, వెంటనే రాలేదు. 70వ వారము వెంటనే ఫాలో కాలేదు. 70వ వారం ఇప్పటిదాకా రాలేదు. మధ్యలో 2000 ఏళ్ల గ్యాప్ వచ్చింది. 68వ వారం అయిపోగానే 69వ వారం స్టార్ట్ అయింది, అయిపోయింది. 69 కాగానే 70 మొదలు కాలేదు. ఇప్పటిదాకా ఆ 70వ వారం స్టార్ట్ అవ్వలేదు. 70వ వారం ఇప్పటిదాకా ఎందుకు మొదలు కాలేదు అంటే, ప్రాజెక్ట్ అంతా తయారైపోయింది కానీ రిబ్బన్ కత్తిరించడానికి మినిస్టర్ గారు రాలేదు అన్నట్టు. ఈ 70వ వారము రిబ్బన్ కత్తిరించి ఇనాగరేట్ చేయడానికి ఒక ప్రముఖ బద్మాష్ రావాలి. ప్రముఖుడే గాని వాడు మంచోడు కాదు, ప్రముఖ బద్మాష్ అన్నమాట. వాడు అంతిమ అబద్ధ క్రీస్తు. అంత్యకాలములో ప్రపంచమునంత ఏలి మీ మతాలన్నీ మూటగా అవతల వారేయండి, నేనే దేవుడను అని డిమాండ్ చేసి నన్ను ఆరాధించండి లేకపోతే నరికేస్తానని ప్రపంచ ప్రజల్ని బెదిరించే కర్కోటకుడు. చాలా కర్కశంగా ప్రపంచాన్ని సైనిక బలంతో లోబరుచుకొని అనేక అద్భుతాలు, మాయలు, మంత్రాలు, సూచక్రియలతో ప్రజల్ని మోసం చేసి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి బెదిరించి చంపుతానని మాయలు, మంత్రాలు చేసి ప్రపంచానికి నేనొక్కడినే దేవుణ్ణని చెప్పుకొని ప్రపంచమును పరిపాలించేవాడు ఒకడు రాబోతున్నాడు. వస్తాడు. ఇక్కడున్నోళ్ళు చాలా మంది బ్రతుకుండగానే వాడు వస్తాడు. వాడిని మీరు చూస్తారు. అప్పుడు నా మాటలు గుర్తుపెట్టుకోండి. వాడు వస్తాడని చెప్పడం నా గొప్పతనం కాదు, బైబిల్లో దేవుడు రాశాడు. వాడు వచ్చి ఈ 70వ వారాన్ని ఇనాగ్రేట్ చేస్తాడు. వాడు ఇంకా రాలేదు కాబట్టి 70వ వారం స్టార్ట్ కాలేదు. ఇట్ విల్ స్టార్ట్ వెరీ షార్ట్లీ. 69 వారాలు ఏకబిగిని గడిచిపోయింది. 69 వారాలంటే ప్రవచన సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. ఇంతవరకు వచ్చాను కనుక శాస్త్రం లెక్క ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, చెబుతాను వినండి. మామూలుగా మన సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 365 దినాలంటే పావు రోజు అంటే 6 గంటలు, 4 hours 24 గంటలు కదా. దినములు పావు భాగం అంటే 6 hours. కనుక 365 days and 6 hours is 1 year. అందుకే 4 ఏళ్ళు అయినాక ఈ పావు దినం 4 పావులు కలుపుకొని 1 దినం యాడ్ చేసి 5వ సంవత్సరం లీప్ ఇయర్ వస్తుంది. 366 days ఉంటాయి. 4 ఏళ్ళు ఫిబ్రవరి 28 ఉంటది. లీప్ ఇయర్ లో ఫిబ్రవరి 29 రోజులు ఉంటాయి లీప్ ఇయర్ కి. కనుక మన లెక్క దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు, లేక రోమన్ క్యాలెండర్ అని అంటారు. మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అది. అయితే యూదుల సంవత్సరం లేక ప్రవచన సంవత్సరం ప్రాచీన కాలములో ఆర్యులు వేద ఋషులు పాటించిన సంవత్సరం. అది చంద్రమాన సంవత్సరము.
ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ కి సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం అనేది లెక్క. భూమి ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి 365 days and 6 hours అవుతుందనేది లెక్క. కానీ చంద్రమాన సంవత్సరానికి సూర్యుడితో సంబంధమే లేదు. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం, వెరసి 30 రోజులు. ఈ 30 సార్లు తిరిగే చక్ర భ్రమణము, ఈ పరిభ్రమణము 12 సార్లు అవుతుంది. ఎప్పుడు 12 మాసాలు ఇంటూ 30 days ఎంత అవుతుంది? 12 మాసాలు, మాసానికి ఒక్కింటికి 30 రోజులు, 360 రోజులే ప్రవచన సంవత్సరము, లేక యూదుల సంవత్సరము, లేక చెప్పండి చంద్రమాన సంవత్సరము, ఆర్యులు నమ్మిన సంవత్సరం. అన్ని కూడా చంద్రమాన సంవత్సరాలు. చంద్రమాన సంవత్సరానికి 360 రోజులే. సూర్యమాన సంవత్సరం, ఇప్పుడు గ్రెగేరియన్ అంతా సూర్యమాన సంవత్సరానికి 365 రోజులు. గనక ఈ లెక్క ముఖ్యము. ఎందుకు ముఖ్యం అంటే, ఒకటే సంవత్సరం అయితే 5 రోజులు పర్వాలేదులేమ్మని వదిలేసేయవచ్చు. 5 రోజులు ఏం లెక్క, పర్వాలేదులే అని. కానీ 10 సంవత్సరాలు అయితే ఆ గ్యాప్ ఎంత అవుతుంది? 50 రోజులు అవుతుంది. 100 సంవత్సరాలు అయితే 500 రోజులు అవుతుంది. 500 రోజులే కాదు, 500 పావు రోజులు ఎంత ఏమండి? పావు రోజులు 4 అయితే 1, 40 అయితే 10, ఇట్లా మళ్ళీ. కనుక 100 రోజులకు ఎన్ని రోజులు? 500 రోజులు తేడా వస్తుంది. తర్వాత 200 రోజులైతే, 200 ఏండ్లు అయితే ఏమండి? 200 ఏండ్లు ఇంటూ 5 1000 రోజులు. 400 సంవత్సరాలు అయితే 2000 దినాలు. 450 సంవత్సరాలు అయితే అంటే 450 అంటే 2025 సంవత్సరాలు. ఈ 2025 సంవత్సరాలకు 2025 పావు దినాలు కలపండి మళ్ళీ. అంటే అంత డిఫరెన్స్ వస్తుంది. అంటే 2000 దినాలు అనగా సంవత్సరానికి ఎన్ని దినాలు? 300. అంటే మొత్తం 365 దినాలు. అంటే 7 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుందన్నమాట. 7-8 సంవత్సరాల డిఫరెన్స్ వచ్చేస్తుంది. మరి ఏ లెక్కలు చెప్పిన 7 ఏళ్ళు అంటే చాలా పెద్ద కాలం, చాలా సుదీర్ఘమైన కాలం. అందుచేత ప్రవచన సంవత్సరం లెక్క ప్రకారం ఈ 70 ఏళ్ళ కాలం ఎప్పుడు మొదలైందయ్యా అంటే, అర్థహశస్త్రాలు యెరూషలేము మళ్ళీ కట్టించుకోండర్రా అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఈ 70 ఏళ్ళ కాలం అప్పుడు ప్రారంభమైంది. ఈ 70 ఏళ్ళ కాలములోనే దేవుడు మానవ జాతి రక్షణ కొరకు అవసరమైన ముఖ్య కార్యక్రమములన్నీ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ 70 సంవత్సరాల కాలములోని ఈ 70 వారముల కాలం, ఈ 70 వారముల కాలములోని 69 వారాలు కంప్లీట్ అయ్యేసరికి యేసురాజు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేముకు వచ్చాడు. 70 వారముల కాలములో 69 వారాలు కంప్లీట్ అయ్యేటప్పటికి లాస్ట్ డే, అది ఎన్నవ రోజు అంటే 69 వారాలు ఇంటూ 7 అంటే 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలు ఇంటూ 360 రోజులు అంటే 1,73,880 రోజులు అన్నమాట. 69 weeks into 7 is 483 years. 483 years multiplied by 360 days is 1,73,880
80 days. 1,73,880వ రోజున గాడిద మీద కూర్చొని వచ్చాడు సరిగ్గా. దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ జెరూసలేం టు రిపెంట్. ఈ రోజైనా కనీసం మారు మనసు పొందమ్మాయి అంటున్నారు. ఎందుకంటే రేపు నీకు అవకాశం లేదు. రేపటి నుండి ఇశ్రాయేలీయులు రక్షణ పొందే కాలాన్ని మోసేసి అన్యులు రక్షణ పొందటానికి దేవుడు తలుపులు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపటి నుండి నీ కాలము కాదు ఇశ్రాయేలు జనాంగమా. రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. మీరొక మర్మము తెలుసుకొనగోరుచున్నాను. అది ఏమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. ఇశ్రాయేలు కాని ఇతర జనాంగములు 5 ఖండముల ప్రజలందరూ లోకరక్షకుణ్ణి తెలుసుకోవాలని, వాళ్ళందరూ దేవుని కుటుంబంలోకి ప్రవేశించాలని ఈ ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కలిగింది అట. కనుక వీళ్లకు కఠిన మనస్సు కలిగినప్పుడు రక్షకుణ్ణి వాళ్ళు తృణీకరించారు. యాగము జరిగింది. ఈ యజ్ఞము యొక్క వార్త సర్వలోకమునకు వ్యాపించింది, ప్రకటించబడింది. అన్యజనులు ప్రవేశించడానికి ఇశ్రాయేలుకు గేట్లు మూసేస్తాడు దేవుడు. ఆ గేట్లు ఓపెన్ పెట్టిన సంవత్సరాలన్నీ 69 వారాలు, 483 సంవత్సరాలు. కానీ లాస్ట్ డే అయిపోయింది. ఇవాళ కూడా కనీసం ఇప్పుడైనా నీవు మారు మనస్సు పొందితే యెరూషలేమా నీకెంతో మేలు, ఎంత బాగుండేది. లోకమే ఆశీర్వదింపబడుతుంది. నీవెంతో శ్రమ తప్పించుకుంటావు, హింస తప్పించుకుంటావు, యుద్ధాలు తప్పించుకుంటావు. కానీ నీ కన్నులకు అవి ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నవి. అందుకని యేసునాథుడు ఏడుస్తున్నాడు. మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన తరుణమంతా పోగొట్టుకున్నది ఈ పట్టణం అని యేసు ఏడుస్తున్నాడు. ఇక రేపటి నుండి దేవుని తట్టు తిరిగి అవకాశమే నీకుండదు అని ఆయన ఏడుస్తున్నాడు. మట్టలాది వారము నాడు యేసురాజు ఏడుస్తున్నాడు. మనమేమో అన్ని సంఘాలు, ప్రపంచములోని క్రైస్తవ సంఘాలన్నీ కూడా పండగ జరుపుకుంటున్నాయి. కానీ యేసునాథుడు మనల్ని చూసి ఒకవేళ ఏడుస్తున్నాడేమో మనం ఆలోచించాల్సిన దినం ఇది. యేసయ్యా నీకు జయమని మనం అంటున్నాము, నాకు జయము తథ్యము, కానీ నీకు శిక్ష తథ్యమేమో. నాకు జయమే, ఎందుకంటే దావీదు కుమారుడను, దేవుని కుమారుడను, నిర్ణయింపబడిన రాజును నేను. ముందు ఇశ్రాయేలుకు రాజును, ప్రపంచానికి రాజును, విశ్వానికి రాజును. నాకు జయము తప్పదు. కానీ నీ జీవితంలో నీకు అపజయం తప్పదేమో, నీకు నింద తప్పదేమో, తిరస్కారం తప్పదేమో, అవమానం తప్పదేమో, దేవుని సన్నిధి నుండి వెలివేత తప్పదేమో. యేసు ఏడుస్తున్నాడు. ఈ రోజైనా నీవు తెలుసుకుంటే మంచిది. నీకు సమాధానకరమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలి. నీ అభిప్రాయాలు ఏ రీతిగా మార్చుకోవాలి, నీ బ్రతికి ఏ రీతిగా మార్చుకోవాలి, నీ ప్రవర్తన ఏ రీతిగా మార్చుకోవాలి. నీవెలాగుంటే దేవుడు నీ పట్ల సమాధానము కలిగి ఉంటాడు. నీవెలాగూ జీవిస్తే దేవునికి నీకు మధ్యలో సమాధానం కలుగుతుంది. ఏ రీతిగా ప్రవర్తిస్తే నీ గుండెల్లో నీకే నెమ్మది ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే యెరూషలేమును గూర్చి యేసునాథుడు తన దుఃఖాన్ని వ్యక్తం చేసిన సందర్భం మరొకటి కూడా రాయబడి ఉంది.
దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, మత్తయి 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచున్న ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్న వలెనని ఉంటిని గాని మీరొల్లకపోతిరంటే మీకు ఇష్టం లేదు. నా రెక్కల కిందికి రండర్రా, నా దగ్గర క్షేమంగా ఉంటారు. రండి, నేను మిమ్మల్ని దాచిపెడతాను. ఆకాశంలో గద్దలు కాకులు తిరుగుతూ ఉంటాయి, గిరికీలు కొడుతూ ఉంటాయి. గద్దలు కాకులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. కోడి 21 దినాలు పొదిగి పిల్లల్ని పుట్టించిన తర్వాత ఆ పిల్లల్ని మేపడానికి ఊరు బయటికి పెంట దిబ్బల మీదకి అక్కడిక్కడ తీసుకెళ్లి చెడ పురుగులు, చిన్న చిన్న పురుగులన్నీ చూపించి, ఇదిగో ఇలా ఆహారం వేరుకోవాలమ్మని నేర్పిస్తుంది కోడి, తల్లి కోడి. ఎప్పుడైతే ఆకాశంలో గద్ద కాకి తిరుగుతాయో అవి గిరికీలు కొడుతూ ఉంటాయి. డైవ్ కొట్టి ఒక పిల్లని తీసుకెళ్ళిపోయి చక్కగా పలహారం చేసేద్దామని. ఆ పిచ్చి ముఖాలకు పిల్లలకి ఏం తెలుసు, ఈ కాకుల దెబ్బ గద్దల దెబ్బ దానికి ఏం తెలుసు. ఇప్పుడే గుడ్డు లోంచి బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఈ తల్లి కోడి ఈ పిల్లలను చూస్తూ అప్పుడప్పుడు పైకి చూస్తూ ఉంటుందో, ఈ గద్దల రాకడ, కాకుల రాకడ పసిగట్టేస్తుంది. ఎప్పుడైతే ఆకాశంలో కాకులు తిరుగుతున్నాయో వెంటనే ఈ తల్లి కోడి ఒక విచిత్రమైన ధ్వనితో కేక పెడుతుంది. వస్తుంది ఒక విధంగా. అది కోపము కాదు, ఒక విధమైన బాధగా ఉంటుంది. ఆ కేక కేరుమంటుంది, ఒక విధంగా పిలుస్తుంది. అది పిల్లల్ని తన కింద దాచుకున్నప్పుడు కానీ, గుడ్లు పొదిగేటప్పుడు కానీ దాని పక్కకెళ్ళండి భీకరంగా నడుస్తుంది. అది అప్పుడు ఎంత మొనగాడైనా గుండెలో వేసిపోవాల్సిందే. వాడు గుడ్లు పీకేసి వాడి ముఖం అంతా రక్కేసి చంపి పారేస్తాను రే అన్నట్టుగా అరుస్తుంది అన్నమాట. దాని పక్క వస్తుంటేనే హెచ్చరిస్తూనే ఉంటుంది. అది ఆ కేక వేరు, ఆకాశంలో కాకి తిరుగుతున్నప్పుడు కేక వేరు. ఒక విచిత్రమైన ధ్వనితో పిలుస్తుంది. వెంటనే తెలివైనటువంటి కోడి పిల్లలన్నీ కూడా గబగబ అమ్మ పిలిచింది, రావే రావే, అమ్మ పిలిచినది గబగబ బయటకు పోయి ఆ తల్లి రెక్కల కింద దాక్కొని మెల్లగా మిడకాయ బయట పెట్టి చూస్తుంది. కాకమ్మ లోపలికి వెళ్ళి ఇంకో దాన్ని చెప్తుంది, తిరుగుతుంది నల్ల దెయ్యం. ఆహా, నువ్వు పక్కరా, నేను చూస్తా అని రెండో పిల్లలు వచ్చి మెల్లగా తలబెట్టి, నిజమైన నల్లగా ఉంది. మొత్తం దాని ముక్కు నలిపే, కాకి మొత్తం కాలు నలిపే, రెక్క నలిపే, మొత్తం నలిపే అని చెబుతుంది అన్నమాట. ఈ రెక్కల కింద గుసగుసలు ఆడుకుంటే అవతల రెక్కల కింద అవి ఏంటి ఏంటి మధ్యలో పొట్టడ్డం వచ్చింది, ఏమిటి గుసగుస. ఈ తల్లికి భయం వేస్తుంది. ఇట్లా ఇది బయటికి వచ్చేసి కుతూహలంతో బయటకు వచ్చేస్తాయేమో, తన్నుకుపోద్దేమో నా పిల్లల్ని. ఇది ముక్కుతో ఒక్క తప్పిమ్మని ఒక్క పోరు నడుగు లోపల. ఏంటి దిక్కులు చూడటం ఎక్కువైపోయింది. తల్లి కోడి ఒక్కసారికే మనగానే గబగబగబ వచ్చి దాని రెక్కల కింద దాక్కుంది. కొన్ని తెలుతొక్క పిల్లలు రావండి. నేను కోళ్ళు కూడా పెంచాను. కోళ్ళ పెంపకం తెలుసు, గొర్రెల పెంపకం తెలుసు. అన్ని గొర్రెలతో స్నేహం చేసి, ఈ గొర్రెలు కూడా కొన్ని భలే మంకు ఉంటాయి, కొన్ని తినవు. దానికి ఏంటో అలుగుతుంది, దాని మైండ్ మనకు తెలియదు. గొర్రె మంకు అంట, చాలా మొండిది.
రావడం ఇష్టం లేకపోతే రాదంతే. అలుగుతుంది, ఎందుకు అలిగిందో తెలియదు. ఈ కోళ్ళు కూడా పెంచారు. కొన్ని తెలివి తక్కువ పిల్లలు రావు, తల్లి కేవలం పిలిస్తే అన్ని వచ్చేసి ఆ ఒక్కటి మొనగాడైపోయినట్టు పిచ్చి మొఖాలు. ఏమిటి అంత పిరికి, నేనున్నంచు నాలాగా ఉండాలి ధైర్యంగా అని పోతుంది. ఈ తల్లి పిలుస్తుంది, రామ్మాయి రామ్మాయి రామ్మాయి. ఎంత పిలిచినా రాదది. నువ్వు ఉండమ్మాయి, నీదంతా పాత చింతకాలపు చాదస్త భావాలు, నాకు తెలీదు, ఆ మాత్రం జ్ఞానం లేదు. అమ్మాయి, మీ తరం వేరు, మా తరం వేరు. ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్, బాగా కల్చర్ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది. ఆ కాలంలో కాకులంటే కోడి పిల్లలు భయపడి, ఈ కాలంలో ఎంతకున్నా కోడి పిల్ల అంటేనే కాకి భయపడాలి. చూడు దానికి ఎంత భయమో, నన్ను చూసి కిందకు వస్తుందో ఆ పైన గిరికిలు కొడుతుంది. కానీ చూడు, మీరు కూడా రెడ్డివే ధైర్యంగా. ఇవి రావే పిచ్చిదానా, అమ్మ మాట వినాలి. నేను అమ్మకి తెలీదు, నోరు మూసుకొని రా అంటే. అట్లా మీరందరూ పిరికి పందలు, నేను చాలా జ్ఞానిని, మేధావిని అని ఇలాగ గర్వంగా దాన్ని మెడ కూడా చాలా చాలా చెదపురుగులు తింటా ఉంటుంది. కాకి కూడా వెంటనే రాదు. ఇది తల్లి ఒడిలోనికి మళ్ళీ చటుకున పరిగెత్తడానికి తగినంత దూరంలో ఉంటే కాకి రాదు. ఇది చెదపురుగులు తింటూ 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 కాకి రాదులే 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 రాదులేమని 4 గజాలు పోయినాక రైమని డైవ్ కొట్టేస్తుంది. ఉంటుంది అప్పుడు. ఏం కేసు, ఏం చేస్తాం మరి? కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్టు నేను మిమ్మును చేర్చుకోవాలని ఒంటిని. ఐ వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సిన్ అండ్ డిస్గ్రేస్. పాపము నుండి, అవమానము నుండి, గాయాల నుండి, శిక్ష నుండి, సమస్యల నుండి నిన్ను తప్పించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ మీరు ఒల్లకపోతిరి. ఎన్నిసార్లు పిలిచినా రారు, ఎన్నిసార్లు హెచ్చరించినా వినరు. నా రెక్కల కిందకి రాలేదు, దాక్కోలేదు మీరు. అందుకొరకు యేసు ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక్కటే ముక్క చెప్పి ముగిస్తాను. ఇవాళ మన జీవితం యేసును ఏడిపిస్తున్నట్లున్నదా, లేక యేసును సంతోషపెట్టే జీవితమా? ఆకాశం నుండి పరమ తండ్రి స్వరాన్ని మనం విందాం. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. యేసును చూసి దేవుడు ఆనందించాడు. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు. ఇది ఒక్కసారే కాదు, చాలాసార్లు ఏడ్చాడు. భూమి మీద నరులను సృష్టించినందుకు నేను సంతాపపడ్డానన్నాడు. మొదటి నుంచి ఏడిపిస్తానే ఉన్నారు, ఆయనను ఇంకా పిలుస్తూ ఉన్నాడు, రండి నా రెక్కల కిందికి, రండి రండి రండి. ప్రభునందు ప్రియులారా, ఈ ఒక్క మాట చాలు. నన్ను నేను కూడా పరీక్షించుకుంటాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ మట్టల ఆదివారము నాడు గాడిద పిల్ల మీద ఊరేగి యేసు మన సంఘంలో కూడా వచ్చాడు అనుకోండి. మన ఇంట్లోకి వచ్చాడు, మన జీవితాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాలను చూస్తున్నాడు ఆయన. యేసును ఏడిపించేవారుగా ఉన్నామా, సంతోష పెట్టేవారుగా ఉన్నామా? పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. రండి, తలలు వంచండి. కొద్ది సమయము ప్రార్థనలో మనము గడుపుదాం. ప్రియులారా, స్వపరీక్ష మనకు కావాలి. మనలో ఎవరు కూడా సంపూర్ణులు కాదు, ఇంకా కాలేదు. మనందరము అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము, తొట్టిల్లుతూ ఉన్నాం అని యాకోబు భక్తుడే లేఖనాల్లో చెబుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అనేక విషయాల్లో తొట్టిల్లుతున్నాము. ఈ దినం యేసు ఏడుస్తూ ఉండగా
యేసును ఏడిపించిన బ్రతుకును బట్టి మనము కూడా దుఃఖపడవద్దా? యేసయ్యా, నిన్ను ఏడిపించానయ్యా, నన్ను క్షమించు అని అడగొద్దా? తండ్రి, నిన్ను బాధ పెట్టానయ్యా, నీవు చెప్పిన మాట నేను వినలేదు, లోబడలేదు, నీ మాట ప్రకారం నడవలేదు, బ్రతకలేదు, నీకు దుఃఖకరమని తెలిసి తెలిసి కూడా కొన్ని పనులు చేశాను. ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ డాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మై లార్డ్, I have no one else in this world. Please have mercy on me. నన్ను క్షమించు అని వేడుకోవడానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ప్రియులారా, మరికొద్దిసేపట్లో మనం దేవుని విందుశాలలోనికి వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క మహిమగల శరీరాన్ని, ఆయన మహిమగల రక్తాన్ని మనము తిని త్రాగబోతున్నాం. యేసు శరీరాన్ని తిని యేసు రక్తాన్ని త్రాగబోతున్నాం. దేవుని విందుశాలలోనికి వెళ్ళక ముందు మన బ్రతుకులు ఒకసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి ఈ ప్రశ్న మనకు మనం వేసుకుందాం. పోయిన వారం అంతా నేను బ్రతికిన బ్రతుకును చూసి గాడిద పిల్ల మీద యేసయ్య ఏడుస్తూ కూర్చున్నాడేమో. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? నీ తలంపులు, ఆలోచనలు ఎలాగున్నాయి? ఒకవేళ ఏదైనా నీలో దోషము, లోపము దొర్లి ఉంటే యేసు నిన్ను ఖండం చేయడానికి ఇక్కడ ఆయన ఇక్కడికి రాలేదు. నీకు తీర్పు తీర్చడానికి రాలేదు. నిన్ను శిక్షించడానికి రాలేదు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. జీసస్ ఈజ్ హియర్ నాట్ టు పనిష్ యూ, బట్ టు క్లెన్స్ యూ and forgive you and rectify your life. He is here to make you whole, make you complete, make you perfect. He is here to help you, not to threaten you. నీకు సహాయం చేయడానికి యేసు ఇక్కడ ఉన్నాడు, నేను బెదిరించడానికి కాదు. ప్రియులారా, మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నాకు సహాయం చేయి తండ్రి. పోయిన వారము నేను నీకు యోగ్యముగా జీవించలేదని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని మనం వేడుకుందాం. ఇది మనల్ని మనం పరీక్షించుకోవలసిన సమయం. ఏవైనా పాపములు మన ద్వారా జరిగినట్లుగా మనకు జ్ఞాపకానికి వస్తుంటే వాటిని ఒప్పుకోవలసిన సమయం. పాపాలు ఒప్పుకొని యేసయ్యా నన్ను క్షమించుమని అడగాల్సిన సమయం. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు మన ప్రభు గనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా వలెనని ఈ మాటలు మీకు వ్రాయిచున్నాను. ఒకవేళ ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే డిఫెన్స్ లాయర్, ఉత్తరవాది పరలోక దర్బారులో మన పక్షంగా మన కోసం ఉన్నాడు. గనుక మన డిఫెన్స్ లాయర్ దగ్గరికి వెళ్దాం. యేసయ్యా, నా డిఫెన్స్ లాయర్ గారు, ఈ తప్పు జరిగిపోయిందయ్యా, ఎలాగైనా నా తప్పు నీవే కాయినైనా, నీవే నా తప్పును క్షమించు. దేవుని కోపం నా మీదకి రాకుండా నీ రక్తముతో అడ్డుకోనైనా అని యేసయ్య కాళ్ళు పట్టుకుందాం. యేసు మన మధ్యలో ఉన్నాడు. నేను యేసయ్య పాదాలు పట్టుకుంటాను. మనందరం యేసయ్య పాదాలు పట్టుకుందాం.
క్షమించు తండ్రి, క్షమించు తండ్రి అని అందరూ మరుగుతూ యేసు రక్తములో స్నానాలు చేస్తూ ఉండగా మరి కొద్దిసేపుకి నేను మాట్లాడను ప్రియులారా. సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.